హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి మాతృదేవోభవ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు మాతృదేవోభవ నవల ధారావాహిక 7వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రంగా వెళ్లేసరికి దేముడయ్య సూరిబాబు ఇంట్లోనే ఉన్నారు. తనకు ఉద్యోగం వచ్చిందని ఆర్డర్ కాగితాన్ని తీసి దేముడయ్య చేతిలో పెట్టాడు రంగా. చాలా సంతోషం రా రంగా, ఇన్నేళ్లకి మీ అమ్మ కష్టాలు తీరిపోయాయి అన్నాడు దేముడయ్య ఆనందంగా మేనల్లుడి వంక చూస్తూ. సూరిబాబు ఆనందంతో మేనల్లుడిని ఎత్తి గిరగిరా తిప్పేశాడు. ఒరే, ఏట్రా ఈ పని, కళ్ళు తిరుగుతాయాపో అంటూ కేకలేసింది మహాలక్ష్మి మనవడి వంక ఆప్యాయంగా చూస్తూ. రంగాకి ఉద్యోగం వచ్చిందని విన్న పార్వతి కన్నుల్లో వెన్నెల విరిసింది. దేముడయ్య భార్య వరహాలమ్మ, సూరిబాబు భార్య మంగా వచ్చారు చేతుల్లో పనులు వదిలేసి. అందరూ మూగేయడమేనా? వాడి నోరు తీపి చేసేది ఉందా లేదా అని అడిగాడు దేముడయ్య. ఒరే తమ్ముడు, అమ్మాళ్ళింటికెళ్ళి చెప్పావట్రా ఈ కబురు అని అడిగింది మంగ. లేదక్కా, ముందు ఇక్కడికే వచ్చాను, ఇదిగో ఇప్పుడు వెళ్తాను అక్కడికి అంటూ తాను తెచ్చిన స్వీట్స్ అందరికీ తలొకటి ఇచ్చి మిగిలిన ప్యాకెట్టు మహాలక్ష్మి చేతిలో పెట్టాడు రంగా. బాగుందిరా, మేము నీ నోరు తీపి చేయవలసింది పోయి నువ్వే మాకు తీపి తినిపిస్తున్నావు అన్నాడు సూరిబాబు మేనల్లుడి వంక చూస్తూ. అదేంటి మామయ్య అలా అంటావు? స్వీట్ ఎవరు తెస్తేనే అందరి నోళ్ళు తీపయ్యాయి కదా అన్నాడు రంగా. పోనీలేండి, అవన్నీ ఎందుకు గాని, ఈ పూట రంగా ఇక్కడే భోంచేస్తాడు గాని కాసింత బజారుకెళ్ళి కూరలవి తీసుకురా మరి అంటూ మంగ గబగబా లోపలికెళ్ళి కావలసిన వస్తువులు చిన్న చీటీ మీద రాసి సంచి చీటీ తెచ్చి సూరిబాబు చేతిలో పెట్టింది. తన పిన్నమ్మ కొడుక్కి ఉద్యోగం వస్తే తనకే వచ్చినంతగా సంబరపడిపోతుంది మంగ. అదేం వద్దులే అక్క, ఇప్పుడు కాదు గాని మరోసారి వచ్చి చేస్తాను. పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పాలి కబురు, మా మాస్టర్ గారింటికి వెళ్ళాలి, చాలా పనుంది అన్నాడు రంగా. సరే రంగా, ఈ పూట కాదు గాని రాత్రికి అందరూ కలిసి ఇక్కడికే భోజనానికి వచ్చేయండి అన్నాడు దేముడయ్య మధ్య మార్గంగా. ఇది బాగుందన్నయ్య, నేనెళ్ళి చిన్నక్కతో చెప్పేసి వస్తాను, రాత్రికి అందరినీ ఇక్కడికి వచ్చేయమని అన్నాడు సూరిబాబు ఉత్సాహంగా. ఒరే సూరి, ఆ చేత్తోనే పెద్ద కాళ్ళని కూడా వచ్చేయమను, అందరం సరదాగా ఇక్కడే తిందాం అంది మహాలక్ష్మి. సరే, నే వెళ్ళొస్తాను అన్నాడు రంగా. కళ్ళతోనే పార్వతికి చెప్పి బయలుదేరాడు అక్కడి నుంచి. అన్ని చోట్లకి తిరిగి రంగా ఇంటికొచ్చేసరికి నారాయణ పెద్ద పూలదండ పట్టుకుని రెడీగా ఉన్నాడు. రంగా ఇంటికి రాగానే రంగా మెడలో పూలదండ వేసి ఆనందంగా కౌగలించుకున్నాడు. రంగా చటుక్కున వంగి నారాయణ పాదాలంటి నమస్కరించాడు. ఛ, ఏంటి బావా ఇది అన్నాడు నారాయణ చెమ్మగిల్లిన కళ్ళతో రంగా వైపు ఆప్యాయంగా చూస్తూ. ఇదంతా నువ్వు పెట్టిన భిక్షే బావా, నాన్న పోయాక నేను చదువు ఆపేస్తానంటే పట్టుపట్టి నన్ను చదివించి ఇంత వాడిని చేశావు. ఇన్నాళ్ళు అమ్మా నాన్న పడిన కష్టం ఒకెత్తైతే ఈ ఏడాదిన్నర నువ్వు మా కోసం పడిన శ్రమ మరొకెత్తు. ఏం చేసి నీ రుణం తీర్చుకోను బావా, నా కోసం నీ ప్రమోషన్ కూడా వదులుకున్నావు అన్నాడు రంగా డగ్గుత్తికతో. ఏంటి రంగా ఇది, అందరం సంతోషంగా ఉండవలసిన ఈ సమయంలో ఆ కన్నీళ్ళేంటి? ఇందులో త్యాగాలు రుణాలు ఏం లేవురా, మనందరం ఒకరి కోసం ఒకరంగా ఉంటే చాలు చచ్చేదాకా అన్నాడు నారాయణ ప్రేమగా చూస్తూ. ఆ బావ మరుదుల అనురాగం చూసిన బంగారికి కడుపు నిండినట్టయిపోయింది. భగవంతుడా, నా బిడ్డలెప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండేటట్టుగా చూడు తండ్రి అంటూ చేతులెత్తి నమస్కరించింది. రంగా ఉద్యోగంలో చేరి 6 నెలలు పూర్తయింది. రంగా నెల నెల ఇంటికి పంపే డబ్బుతో అనుకున్న గడువు ప్రకారం మిగతా అప్పు తీర్చేశాడు నారాయణ. ఇంటి దస్తావేజులు తెచ్చి బంగారి చేతిలో పెట్టాడు. నారాయణ తెచ్చిన కాగితాలను చూసి, వీటి మూలంగానే కదా తన భర్త చనిపోయిందని కదిలి కదిలి ఏడ్చింది బంగారి. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాకపోయింది. చివరికి రాములమ్మ వచ్చి బంగారిని ఒడిలోకి తీసుకుని మెల్లగా సముదాయిస్తూ, నా కొడుకు పోయినా నీలోనే నా కొడుకును చూసుకుని బతుకుతున్నానే బంగారి, ఈ సంతోష సమయంలో వాడు లేడన్న బాధ తప్ప ఇంకేమీ లేదే నాకు. నువ్వు కూడా నీ పిల్లల్లోనే నా కొడుకును చూసుకుని సంతోషపడే బంగారి. చూసావా, నువ్వేడుస్తుంటే
పిల్లలు ఎలాగ బొక్క ముఖాలేసుకుని చూస్తున్నారో. లే బంగారి అంది రాములమ్మ. అప్పటికి కొద్దిగా తెప్పరిల్లిన బంగారి మెల్లగా లేచి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. ఇల్లు విడిపించిన సందర్భంగా ఇంట్లో అందరికీ కొత్త బట్టలు తెప్పించింది బంగారి. ఈ సంతోషానికి అంతటికీ మూల కారణమైన అల్లుడికి ఏదైనా ఇవ్వాలనిపించింది బంగారికి. కానీ ఏమిచ్చినా నారాయణ తీసుకోడని గ్రహించిన బంగారి సీతకి మెడలోకి చిన్న గొలుసు, చేతికి గాజులు చేయించింది. పెళ్లి కావలసిన పిల్ల నలుగురు వచ్చి చూసినప్పుడు కళగా కనిపించాలి అన్న ఉద్దేశంతో. మేనత్త తమ పట్ల చూపిస్తున్న ఆప్యాయతకి మరింత కృతజ్ఞతను పెంచుకున్నాడు నారాయణ మేనమామ కుటుంబం పైన. నరసింహ చనిపోయి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వచ్చింది. ఆ వేసవిలో రంగాకి పార్వతికి పెళ్లి జరిపించేశారు నిరాడంబరంగా. తరచూ రంగా క్యాంపుల మీద వెళుతుంటాడు గనక దూర ప్రాంతంలో మాట సాయంగా ఉంటుందని వాళ్ల వెంట రాములమ్మని పంపింది బంగారి. లేవలేని ముసలిదాన్ని కొత్తగా పెళ్ళైన వాళ్ళ వెనకాల నేనెందుకు అని రాములమ్మ వెనక్కి లాగినా వినలేదు బంగారి. పుట్టి బుద్ధెరిగి ఊరు దాటెరగదు పార్వతి. 4 రోజులు అలవాటు పడేదాకా ఉండిరా అంది బంగారి బ్రతిమాలుతున్నట్టుగా అత్తగారితో. ఆ మాటకి ఇంకా ఎదురు చెప్పలేకపోయింది రాములమ్మ. కానీ పార్వతికి మాత్రం ఒంటికి కారం రాసుకున్నట్టుగా ఉంది రాములమ్మ తమ వెంట రావడం. చక్కగా చిలక గోరింకల్లాగా తామిద్దరే ఉంటామని అనుకుంటే ఈ ముసల్ది ఎక్కడ దాపురించింది, పానకంలో పుడకలాగా అనుకుంది పార్వతి. రంగా పార్వతిల కొత్త కాపురం హాయిగా సాగిపోతోంది. రాములమ్మ ఏ విషయంలోనూ నేనున్నానంటూ జోక్యం చేసుకోకపోవడంతో పార్వతికి ఆమె పట్ల కలిగిన వ్యతిరేకత క్రమక్రమంగా తగ్గిపోయింది. ఒకనాడు రాములమ్మ మాటకి చేతకి అడ్డులేనట్టుగా ఉండేది. కానీ ఆనాటి తన మూర్ఖత్వం వల్లనే తన కొడుకును పోగొట్టుకున్నాననే భావన రాములమ్మని అనుక్షణం కాల్చేస్తున్నది. మిగిలిన బిడ్డలైనా చల్లగా సుఖంగా ఉండాలని, తన మూలంగా ఎప్పుడూ కష్టాలనే పడ్డ బంగారికి తానెటువంటి ఇబ్బంది కలిగించకూడదనే ఆరాటంతో నిరంతరం దైవాన్ని స్మరించుకుంటూ కాలం గడపసాగింది రాములమ్మ. రంగా పెళ్ళయిన దగ్గర నుండి సీతకింకా పెళ్లి చెయ్యలేకపోయానే అన్న బాధ మొదలైంది బంగారిలో. 3 ఏళ్ల క్రితం నరసింహ ఉండగా చేసిన పెళ్లి ప్రయత్నాలు తప్ప ఈ మధ్యకాలంలో ఆ ధ్యాసే లేకపోయిందెవరికి. పగలు రాత్రి సీత పెళ్లి గూర్చి ఆలోచించసాగింది. ఒక్కో రోజు అలా కూర్చుని ఏడుస్తుంటే సీతే ఓదార్చేది బంగారిని. ఎందుకత్తా ఊరికి అలా ఏడుస్తావు? ఇప్పుడేం కొంప మునిగిందని అవన్నీ ఓ పక్కకి తోసేసి హాయిగా పడుకోరాదా అనేది. అలా కూడా కాకపోతే, అత్తా మాంగళ్యబలం సినిమా చాలా బాగుందట, అందులో సావిత్రి నాగేశ్వరరావు భలేగున్నారట, చూసొద్దామా అని మాట మార్చేసేది. మాట మార్చడమే కాకుండా ఇంట్లో అందర్నీ పోరు పెట్టి సినిమాకి లాక్కుపోయేది సీత. కొట్టు దగ్గరకొచ్చే తెలిసిన వాళ్ళందరితోనూ సీత గుణగణాలు వర్ణించి చెప్తూ మంచి సంబంధం ఏదైనా ఉంటే చెప్పమని అడగసాగింది బంగారి. తనని చూడడానికొచ్చే దేముడయ్యతో చెవి నిల్లు కట్టుకుని పోరాడసాగింది సీతకి సంబంధాలు చూడమని. మార్కెట్లో అందరూ నారాయణని ఎరిగిన వారే అవడంతో నారాయణ చెల్లెలు సీతకి సంబంధం అనగానే వాళ్లు కూడా బాధ్యతగా సంబంధం చూడసాగారు. అయితే 2-3 సంబంధాలు చుట్టుపట్ల పల్లెటూరు నుంచి వచ్చినా బొత్తిగా చదువు సంధ్యలు లేని వాళ్లకు సీతనిచ్చి చేయడానికి మనస్కరించలేదు బంగారికి. తన అల్లుడు కొడుకులు అందరూ చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే సీతను చూస్తూ చూస్తూ ఉద్యోగం సద్యోగం లేని వాళ్ళకిచ్చి ఎలా చేస్తాను అనుకుంది బంగారి. తల్లి తండ్రి లేని పిల్ల వెనక్కి తిరిగి చూసుకోకుండా మంచి చోట్లో ఇవ్వాలి అన్నదే బంగారి ఆలోచన, ఆరాటము. ఎలాగైతేనే బంగారి ఆశ, ఆరాటం, దేముడయ్య కృషి ఫలితంగా మంచి సంబంధమే వచ్చింది సీతకి. ఆ రోజు ఆదివారం కావడంతో మార్కెట్కి వెళ్ళలేదు బంగారి. తీరిగ్గా కూర్చొని పిల్లల కోసమని అరిసెలు చేస్తూ కూర్చుంది. ఇంతలో దేముడయ్యొచ్చాడు వెంట మరో 2 తీసుకుని. సమయం కాని సమయంలో వచ్చిన అన్నగారిని చూసి ఆశ్చర్యపోతూ పలకరించింది పొయ్యి దగ్గర నుండి లేవకుండానే. అన్నగారి వెనక వచ్చిన వాళ్లను చూసి తడబడుతూ లేచి నుంచొని ఎవరన్నట్టుగా చూసింది దేముడయ్య వైపు బంగారి. ఈ పిల్లాడు కోఆపరేటివ్ బ్యాంకులో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. పేరు సత్యనారాయణ. ఆయన ఈ పిల్లాడి మేనమామ. మన సీతను చూసుకోవడానికి వచ్చారు అన్నాడు దేముడయ్య. ఆ మాటలు వినడంతోనే బంగారి ముఖం మతాబులా వెలిగిపోయింది. అరిసెల పాకం మీద పళ్ళెం మూత పెట్టి
పొయ్యిలో మంట తీసేసింది. ఆదరా బాదరాగా ఇంట్లోకి వెళ్ళి సీతను తొందరగా ముస్తాబు చెయ్యమని చెప్పి గుమ్మంలోకొచ్చింది. పక్కింటి పిల్లాడిని కేకేసి నారాయణ జంక్షన్లో ఉంటాడు, వెంటనే రమ్మని కబురు పెట్టింది. ఆ తర్వాత వేడివేడి అరిసెలు ప్లేట్లలో సర్ది పెళ్లివారి ముందుంచింది. వాళ్ళవి ముట్టుకోవడం మానేసి పెళ్లికూతురు రాక కోసం వేచి చూడసాగారు. ఇంతలో సీతను తీసుకుని వచ్చింది లక్ష్మి. పెళ్ళికొడుకు మేనమామ సీతను పేరేంటి, ఏం చదువుకున్నావు అంటూ మాట్లాడించాడు. కొద్దిసేపటి తర్వాత బంగారి సైగననుసరించి సీతని లోపలికి తీసుకెళ్లిపోయింది లక్ష్మి. వచ్చిన వాళ్ళిద్దరూ సంతృప్తిగా తలాడిస్తూ అప్పుడు బంగారి పెట్టిన అరిసెలు తినడం మొదలుపెట్టారు. ఇదంతా గమనించిన బంగారికి చెప్పరానంత ఆనందం కలిగింది. సీత అదృష్టం పండి ఈ సంబంధం కుదిరితే చాలు దేవుడా అనుకుంది మనసులోనే. అనుకున్నట్టే సీత వాళ్ళకి నచ్చడం, వెంటనే ముహూర్తాలు పెట్టుకోవడం జరిగిపోయింది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్న మాట సీత పెళ్లి విషయంలో రుజువైంది. వచ్చిన వాళ్ళు పెద్దగా కట్న కానుకలను ఆశించలేదు. బంగారి చేతిలో సీత పెరగడం అన్నదే పెద్ద క్వాలిఫికేషన్గా ఉంది వాళ్ళకి. బంగారి తన బిడ్డలను పెంచి విద్యాబుద్ధులను చెప్పించిన విధానం, ఈరోజు వాళ్ళున్న పరిస్థితి, నారాయణ మంచితనం అన్నీ ముందుగానే తెలిసి ఉండడంతో ఆ ఇంటి పిల్ల తమ ఇంటి కోడలు కావడమే గొప్ప అన్నట్టుగా వ్యవహరించారు వాళ్ళు. ఈ సంబంధం కుదరడంతో నారాయణ ఆనందానికి హద్దే లేకపోయింది. వాళ్ళు ఏమీ అడగకపోయినా మనం పెట్టవలసిన విధాయకంగా అన్నీ పెట్టాలి అంటూ బంగారి పెళ్ళికొడుక్కు పెట్టవలసిన బట్టలు, ఇతర లాంఛనాలు, సీతకి చీర సారె రూపంలో ఇవ్వవలసిన వస్తువులు లిస్ట్ రాయించింది. అత్తా, వీటన్నిటికీ నేను డబ్బు ఒక్కసారిగా సమకూర్చలేనత్తా. తలవని తలంపుగా కుదిరింది పెళ్ళి. ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి తేగలను అన్నాడు నారాయణ బేలగా చూస్తూ. ఆ మాటలు విన్న బంగారి తెల్లబోయి చూసింది నారాయణ వైపు. ఏంట్రా, ఈ ఖర్చులన్నీ నువ్వే పెట్టుకోవాలని నేను చెప్పానట్రా? మీ మావయ్యుండగా ఏమనేవాడో మర్చిపోయావా? సీత నా 4వ కూతురని. మరలాంటప్పుడు భారమంతా నీనెత్తినే పెట్టేస్తానని ఎలాగనుకున్నావురా? పిల్లకి మెళ్ళోకి చేతులకి ఏదో వస్తువు అమిరిపోయింది. ఇక తాళిబొట్టు, అల్లుడికి వాచి, ఉంగరం, ర్యాలీ సైకిలే కదా కొనవలసింది. అవి నువ్వు కొను. పెళ్ళికెంత ఖర్చయితే అదంతా నేను చూసుకుంటాను అంది బంగారి. మరి బట్టలో అంది సీత. బట్టలు కొనాలంటావేంటే సీత పెళ్ళికి? అక్కర్లేదనుకున్నానే అంది బంగారి హాస్యంగా మేనకోడలి నెత్తిన చిన్న దెబ్బ వేస్తూ. అవునత్తా, బట్టలు తీయాలి కదా సీతకి, పెళ్లి కొడుక్కి, వాళ్ళ అమ్మా నాన్నలకి అన్నాడు నారాయణ. మరి పెళ్లి ఖర్చులంటే ఇంకేంట్రా, అన్నీ అందులోకే వస్తాయి అంది బంగారి తేలిగ్గా తీసి పారేస్తూ. అనుకున్నట్టుగానే పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. మనవరాలి పెళ్లి చూసిన రాములమ్మ ఆనంద భాష్పాలతో కోడలిని కౌగలించుకుని ముద్దాడింది. బంగారి, నీ మనసు నిజంగా బంగారమేనే అంటూ. తల్లి తండ్రి లేకపోయినా ఏ లోటు లేకుండా ఎంత బాగా చేశారు పెళ్ళి అని పెళ్ళికొడుకు తరపు వాళ్ళందరూ మెచ్చుకున్నారు. ఇవన్నీ చూసి చిరచిరలాడిపోయింది పార్వతి ఒక్కతే. నా మొగుడు పగలనక రాత్రనక కష్టపడి సంపాదిస్తుంటే వీళ్ళక్కడ జల్సాలు చేస్తున్నారు అని ఉడికిపోయింది. ఆ పెళ్లికి అత్తగారు అందరితో పాటు తనకి మంచి చీర కొన్నందుకు సంతోషపడవలసిన పార్వతి ఎందుకు కొనరు, సొమ్మొకటిది సోకొకటిది అయినప్పుడు ఎన్నైనా చేస్తారు అని ఈసడించి పారేసింది. అక్కడితో ఊరుకోకుండా, ఎలాగైనా మన సీత అదృష్టవంతురాలు, పెళ్లి బాగా జరిగింది కదూ అని ఉత్సాహంగా కబుర్లు చెబుతున్న రంగా మాటల్ని మధ్యలోనే తుంచేసింది పార్వతి. ఎందుకు జరగదు? తేరగా అన్నీ అమిరిపోతూ ఉంటే అందరూ తిప్పుతారు. మీరు కష్టపడి సంపాదిస్తూ ఉంటే అల్లుణ్ణి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని మేపుతున్నదే కాక ఉన్నదంతా ఆయన గారి చెల్లెలికి దోచిపెట్టింది మీ అమ్మ అంది పుల్లవిరుపుగా. చ, అదేంటి అలా అంటావు? మా బావ ఊరికే పడి తింటున్నాడా మన ఇంట్లో? జీతం తెచ్చి ఇంట్లోనే ఇస్తున్నాడు కదా. అయినా మా కోసం ఇంత చేసిన మా బావకు ఈ మాత్రం చేయడం కూడా గొప్పేనా అన్నాడు నారాయణ పట్ల గుండెల నిండా ప్రేమ నింపుకున్న రంగా. ఆ, ఏం చేశాడు మహా? ఒకరికి 3 పడి తిన్నారేమో, చేశారేమో. అయినా ఎప్పుడూ ఏదో చేశారని ఇంకా ఎట్టెళ్ళకాలం దోచిపెట్టడమేనా? ఇంకిలాగైతే ఎప్పటికి మనం తేల్తాం ఈ సముద్రంలో నుండి అంది అక్కసుగా పార్వతి. ఛ, నోర్మి, దేవుడు లాంటి ఆ మనిషిని ఎంత తేలిగ్గా తీసి పారేశావు. ఆయనే లేకపోతే నీకు ఈ ఆఫీసర్ మొగుడుండేవాడు కాదు.
గుర్తుంచుకో. ఛీ, నా మనసంతా పాడు చేశావు ఇవాళ అంటూ విసురుగా లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి రంగ. అంతే, మీకు చేతనైంది నా నోరు మూయించడం ఒక్కటే, అంతకంటే ఏం చేయగలరు? ఇంకా నయం, మనకి పిల్లలు పుట్టలేదు గనక సరిపోయింది. ఇలాగే జరుపుకుంటూ పోతే వాళ్ళకు మిగిలేది చేతికి చెప్పా కర్రే అంటూ బుడిబుడి దీర్ఘాలు తీయసాగింది పార్వతి. భార్య మాటలకి జవాబేమివ్వకుండా వెళ్ళిపోయాడు రంగ. అతడు నిలిచి మాట్లాడితే పోట్లాడడానికి మాటల ఈటెలు పేర్చుకుని సిద్ధంగా ఉన్న పార్వతికి నిరాశే మిగిలింది రంగ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో. సీత సారే చీరలతో అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఎవరి దైనందిన కార్యకలాపాల్లో వారు మునిగిపోయారు. రంగాకి ఇంకా సెలవులు మిగిలి ఉండడంతో ఇంటి వద్దే ఉండిపోయాడు. అన్నయ్యతో మరో 2 రోజులు గడపొచ్చని కేశవ ఉండిపోయాడు. కేశవకి పిల్లనిస్తామంటూ అనేక పెళ్లి సంబంధాలు రాసాగాయి. పెళ్లి విషయంలో బాధ్యతంతా తల్లి మీద, అన్న వదినల మీద వదిలేశాడు కేశవ. ఎక్కడో దూరపు బంధుత్వం ఉన్న రాఘవయ్య హఠాత్తుగా ఊడిపడ్డాడు. కుశల ప్రశ్నలయ్యాక సరాసరి అసలు విషయానికొచ్చేశాడు రాఘవయ్య. రంగా, మీ కేశవకేమైనా సంబంధాలు చూస్తున్నారా అని అడిగాడు ఆరాగా చూస్తూ. లేదు మావయ్య, వాడి చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాం, అప్పుడే ఏం తొందర అన్నాడు రంగ. ఆ చదువుదేవుందోయ్, అదే అయిపోతుంది. పిల్లాడు బుద్ధిమంతుడు. మీలాంటి గౌరవప్రదమైన కుటుంబంతో బియ్యం అందడం కంటే కావలసిందే ఉంది అంటున్న రాఘవయ్యను చూస్తే కేశవకి నవ్వొచ్చింది. దాంతోపాటు గతంలో తమ పట్ల రాఘవయ్య ప్రవర్తన గుర్తొచ్చింది. తానప్పుడు 6వ తరగతి చదువుతున్నాడు. రాఘవయ్య పెద్ద కొడుక్కి పెళ్ళైతే అక్క ఆడబడుచు కదా, వెళ్ళకపోతే బాగుండదని కేశవని, మల్లేశ్వర్ని తీసుకుని పెళ్లికి వెళ్ళింది బంగారి. పిల్లలందరూ డాబా మీద చేరి ఆడుకుంటున్నారు. సందడి చూసిన కేశవ తాను వాళ్లతో ఆడుకోవాలని డాబా ఎక్కుతుండగా అటుగా వచ్చిన రాఘవయ్య కేశవని అటకాయించాడు. ఒరేయ్, అటెక్కడికి రా అంటూ. డాబా మీద ఆడుకోవడానికి అన్నాడు కేశవ బెరుగ్గా చూస్తూ. ఆ దిగు దిగు, మేడెక్కే ముఖమే ఇది, జిడ్డోడుకొని అన్నాడు చేదరింపుగా కేశవ వంక చూస్తూ. కేశవ మనసు ఆ మాటతో దెబ్బతిన్నట్టయింది. ఆత్మాభిమానంతో ముఖం ఎర్రబడగా రోషంగా అక్కడి నుంచి వెనుతిరిగాడు. కేశవ వెళుతుండగా ఎవరబ్బాయి అని అడిగారెవరో కేశవనుద్దేశించి. మా బావమరిది నూకరాజు లేడు, ఆయన తోడల్లుడు కొడుకు. పెళ్లికి పిలవడమే పాపంగా కుటుంబం అంతా వచ్చేశారు, ఒట్టి వాపిరిగొట్టోళ్ళు అని ఆ రోజు రాఘవయ్య అన్న మాటలను ఎప్పటికీ మరిచిపోలేడు కేశవ. ఆనాటి తమ పేదరికం అందరికీ లోకువే. ఈనాడు అన్నయ్య తను బాగా చదువుకుని పైకి రావడంతో ఎక్కడలేని ఆప్యాయతలు ఒలకబోస్తున్నారు అనుకున్నాడు కేశవ మనసులోనే. దేనితోనూ ప్రమేయం లేదన్నట్టుగా రాఘవయ్య మాటలు అలా కొనసాగుతూనే ఉన్నాయి. మా ఆఖరమ్మాయి మొన్ననే పియూసీ పాస్ అయింది. కట్నం ఓ 10,000 దాకా ఇచ్చుకోగలను. ఆ పైన ఇతర లాంఛనాలు ఉండనే ఉన్నాయి. మీరొకసారి మా ఇంటికి వచ్చి పిల్లని చూసుకుంటే అంటూ ఇంకా ఏదేదో చెప్పసాగాడు రాఘవయ్య. ఇంకా ఆ మాటలు వినడం ఇష్టం లేనివాడిలా అక్కడి నుంచి లేచిపోయాడు కేశవ. కేశవ మనోభావాన్ని గ్రహించిన రంగ మర్యాదగా అతన్ని సాగనంపాడు. ఆ రాత్రి భోజనాల దగ్గర ఆ విషయమే కదిపాడు రంగ. అదేమిట్రా, అంత పెద్ద మనిషి మన ఇల్లు వెతుక్కుంటూ వస్తే ఇలాగేనా ప్రవర్తించేది అన్నాడు రంగ. అలాంటి వాడికి అంతకంటే ఎక్కువ మర్యాద ఇవ్వవలసిన అవసరం లేదులే అన్నయ్య. అతడు వ్యక్తి కంటే డబ్బుకు, హోదాకే ఎక్కువ విలువిస్తాడు. అతని సంగతి నాకు బాగా తెలుసు. అందరూ మామయ్యలాగా, వదినలాగా సహృదయులే ఉండరు. మనింటి కష్ట సుఖాలు తెలిసి మనలో కలిసిపోయే అమ్మాయే రావాలి గాని మన నెత్తినెక్కి స్వారీ చేసే అమ్మాయి కాదు కావలసింది. ఈ రాఘవయ్య ఎలాంటివాడో నాకు తెలుసు. అతని పెంపకంలో పెరిగిన ఆ కూతురు ఇంకెంత బాగుంటుందో నేను ఊహించగలను. అయినా నా చదువు ఇంకా పూర్తి కానేలేదు. చదువయ్యి ఉద్యోగం వచ్చాక మీరెలా అంటే అలాగే చేస్తాను. అంతవరకు పెళ్లి మాట ఎత్తవద్దు అన్నాడు కేశవ. అక్కడితో ఆ ప్రస్తావన ముగిసిపోయింది. అతడి మాటలు విన్నాక, కేశవికి తన మీద గల గౌరవం చూశాక పార్వతిలో ఆత్మ పరిశీలన ప్రారంభమైంది. నేను వీళ్ళందరి పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నానేమోననే అపరాధ భావన కలిగింది. కేశవకి సీరియస్గా ఉందని బాపట్ల నుండి టెలిగ్రామ్ రావడంతో నారాయణ, దేముడయ్య ఆతృతగా బయలుదేరి వెళ్లారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే కేశవ చిక్కి శల్యమై మంచానికి అంటుకుని ఉండడం చూసి
గుండె జారిపోయింది నారాయణకు. ఇంత బాగుండనప్పుడు మాకెందుకు తెలియచేయలేదు అని కేశవ రూమ్మేట్ విజయ్ కుమార్ మీద కేకలేశాడు నారాయణ. నేను చెప్దామన్నా వీడే వద్దన్నాడండి. అయినా మొదట మామూలు జ్వరమే అనుకున్నామండి. కానీ చివరికది పచ్చ కామెరలోకి దించింది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరొస్తే కంగారు పడి ఇంటికి తీసుకుపోతారని ససేమిరా వద్దన్నాడు. ఈ 2 రోజులుగా మరీ మంచం మీద నుండి కదలలేకపోవడంతో కేశవకి చెప్పకుండా నేనే మీకు టెలిగ్రామ్ ఇచ్చాను అన్నాడు విజయ్ కుమార్. పోతే పోతాయి వెధవ పరీక్షలు. మనిషి ప్రాణాల కంటే చదివెక్కువ ఏంటి? ఈసారి కాకపోతే మరోసారి రాస్తాడు పరీక్ష అన్నాడు నారాయణ. అది కాదు బావా, పరీక్షలు ఇంకా వారం రోజులే ఉన్నాయి అంటున్న కేశవ మాటల్ని మధ్యలోనే ఆపేశాడు దేముడయ్య. అయితే ఏమిట్రా, ఇలా మంచం మీద నుంచి లేవకుండానే పరీక్ష రాసేస్తావా అన్నాడు దేముడయ్య కోపంగా. చాలుగాని ఇంకేం మాట్లాడుకు, వెళ్ళి కారు మాట్లాడుకొస్తాను, ఇంటికెళ్ళిపోదాం అన్నాడు నారాయణ. అతి బలవంతాన కేశవని ఇంటికి తీసుకొచ్చేశారు. ఆ 7 పరీక్షలు రాయలేకపోయినందుకు చాలా బాధపడ్డాడు కేశవ. తన తోటి వాళ్ళందరూ ముందుకు వెళ్ళిపోయి తానొక్కడే వెనుకబడి ఉండడం భరించలేకపోయాడు. అసలే అనారోగ్యంతో నీరసపడి ఉన్న కేశవ ఈ మానసిక ఒత్తిడికి తట్టుకోలేకపోయాడు. తరచూ గుండె నొప్పితో బాధపడుతూ మంచం దిగలేని పరిస్థితి ఏర్పడింది. కేశవ కోలుకునేందుకు 6 నెలలు పట్టింది. కానీ ఇక మీదట కేశవని పరాయి చోటికి పంపించడం మంచిది కాదన్న ఉద్దేశంతో కేశవని అనకాపల్లిలోనే ఉన్న ఏఎంఎల్ కాలేజీలో బీఎస్సీలో జాయిన్ చేశారు. సూరిబాబు కూతురు విజయలక్ష్మిని కేశవకి చేసుకోవాలని బంగారికి మొదటి నుండి ఆశ. కానీ సోములమ్మ ఎలాగైనా తన కొడుకు ఈశ్వర్రావుకే విజయలక్ష్మిని చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉంది. ఆ సంగతి చూచాయిగా తెలిసిన బంగారి ఆ వారం ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు రంగాతో తన మనసులో మాట చెప్పింది. చూద్దాంలేమ్మా, వాడి చదువయ్యే వరకు పెళ్లి మాట ఎత్తొద్దన్నాడు కదా అన్నాడు రంగా. చదువయ్యాకే చేద్దాంలే బాబు, ఈలోగా మనందరం కలిసి ఓ మాట అనుకుంటే ఈ సంబంధాల బెడద మనకి తప్పిపోతుంది కదా అంది బంగారి. సరే, నీ ఇష్టమమ్మా, నీకెలా బాగుంటే అలా చెయ్యి. అయితే వీలు చూసుకుని వెళ్ళి మామయ్య వాళ్ళతో మాట్లాడదాంలే అన్నాడు రంగా. ఎప్పుడో అంటే కాదురా, ఈరోజు చాలా మంచి రోజు, ఇవాళే వెళదాం అంది బంగారి ఆతృతగా కొడుకు వంక చూస్తూ. బాగుంది, లేడికి లేచిందే పరుగన్నట్టు అనుకున్న వెంటనే బయలుదేరిపోవడమేనా అంది పార్వతి వేళాకోళంగా అత్తగారి వంక చూస్తూ. అదేంటమ్మా అలాగంటావు? మనం వెళ్ళేది పరాయి చోటికా? కన్నోరింటికే కదా, అక్కడికి వెళ్ళడానికి కూడా ఇంత ఆలోచించాలా అంది బంగారి ఆశ్చర్యంగా కోడలి వంక చూస్తూ. పార్వతి మాటకేంలే అమ్మా, ఏదో సరదాగా అంది. సరే, సాయంత్రం వెళ్దాంలే అన్నాడు రంగా. అనుకున్నట్టుగానే ఆ సాయంత్రం బంగారి, రంగా, పార్వతి కలిసి వెళ్లారు. ఎప్పటిలాగే వరహాలమ్మ అల్లుణ్ణి, కూతుర్ని, ఆడపడుచును ఆదరంతో పలకరించి మర్యాద చేసింది. మంగ కూడా ఎంతో సంబరంగా వచ్చి ముగ్గురిని పలకరించి మంచినీళ్ళు అందించింది. మహాలక్ష్మి వచ్చి కూర్చున్నాక తాను వచ్చిన విషయం చెప్పింది బంగారి. అన్నదమ్ములిద్దరూ బంగారి ప్రతిపాదనకు వెంటనే ఆమోదం తెలిపారు. మంగ ఆలోచనలు వేరుగా ఉన్నాయని ముందే తెలిసిన వరహాలమ్మ ఏ మాట చెప్పకుండా సందేహంగా మంగ వైపు చూసింది. పెద్ద చదువు చదువుతున్న తన కొడుకుతో పెళ్ళంటే మంగ ఎగిరి గంతేస్తుందని ఊహించిన బంగారి ఉలుకు పలుకు లేకుండా నించున్న అక్క కూతురు మంగని చూసి ఆశ్చర్యపోయింది. అదేంటే మంగ, ఏం జవాబు చెప్పవు అంది బంగారి నిష్ఠూరంగా. తన తమ్ముడికి చదువు తక్కువైనా విజయలక్ష్మిని తన స్వంత తమ్ముడికిచ్చి చేయాలని మంగ ఆశ. కానీ అందరూ అవునన్నాక తన మాట ఎలా నెగ్గుతుంది అన్న మీమాంసలో పడిపోయింది మంగ. అనుకోకుండా అదే సమయానికి సోములమ్మ వచ్చింది అక్కడికి. అక్కడ జరుగుతున్న చర్చ గమనించిన సోములమ్మ ఎంతమాత్రం బంగారి ప్రతిపాదనకు అంగీకరించలేదు. తల్లి మీద తమ్ముళ్ళిద్దరి మీద మండిపడింది. అన్న కూతుర్ని అదే చేసుకుని తమ్ముడు కూతుర్ని అదే చేసుకుంటే నాకు అన్నదమ్ములతో బంధుత్వం కలిసేదలాగా? పైగా సూరిబాబు కూతురు నా సొంత మనవరాలు. దాన్ని కోడలిగా చేసుకునే హక్కు, అధికారం బంగారం కంటే నాకే ఎక్కువ ఉంది అంది సోములమ్మ. మంగకు పినతల్లి మీద ఎంత మమకారం ఉన్నా పెళ్లి విషయం వచ్చేసరికి తన తమ్ముడి వైపే మొగ్గు చూపింది ఆమె మనసు. అదేంటి, నీ కొడుకు నా కొడుకు కంటే చిన్నోడు కదా, కావాలంటే చిన్నదాన్ని చేసుకో అని అక్క సోములమ్మతో వాదనకు దిగింది బంగారి.
ఆ చిన్నదాన్నేదో నువ్వే చేసుకో, నాకు పెద్ద పిల్లే కావాలి అని మొండుపట్టు పట్టింది సోములమ్మ. మహాలక్ష్మి ఇద్దరు కూతుళ్లకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నించింది. దేముడయ్య, సూరిబాబులు కూడా అక్కా చెల్లెళ్ల తగువులు తీర్చలేకపోయారు. చివరికి సోములమ్మ మంగళమాటే నెగ్గింది. విజయలక్ష్మిని తన కొడుకు చేసుకునే విషయంలో చెల్లెలు బంగారి మీద గెలుపు సాధించింది సోములమ్మ. ఇది తీరని అవమానంగా, ఆశాభంగంగా భావించింది బంగారి. రంగా తల్లికి నచ్చ చెప్పాలని చాలా ప్రయత్నించాడు. పెద్దమ్మ కోరిక న్యాయమైందే, ఆవిడకు హక్కుంది. అయినా కన్న తల్లిగా మంగ అక్కకి తన బిడ్డల మీదున్న ఆశలను, హక్కులను మనం ఎలా కాదనగలం అని చాలా చెప్పాడు. కానీ తన మాట నెగ్గలేదన్న బాధ ఉన్మాదిని చేసేసింది బంగారిని. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేసింది. స్వంత అక్క మీద ఎంత ప్రేమని, గౌరవాన్ని చూపించే బంగారి ఆ క్షణం నుండి తన అక్కని బద్ధ శత్రువుగా ఎంచసాగింది. ఏవైనా ఇంతకు మించిన సంబంధాన్ని తన కొడుక్కు చూసి చెయ్యాలని పట్టుదలగా సంబంధాలు వెతకసాగింది. ఆ ఊరిలోనే తమ దూరపు బంధువుల అమ్మాయి సుజాత పెళ్లికి ఉందని, ఆ అమ్మాయి విజయలక్ష్మి కంటే ఎక్కువ చదువుకున్న పిల్లని విని ఆ పిల్లను కేశవకి అడుగుదామని బయలుదేరింది. దారిలో తమ్ముడు సూరిబాబు, అక్క కొడుకు గోవిందు కనబడడంతో వాళ్లతో మాట్లాడక తప్పలేదు బంగారికి. బంగారి చెప్పింది విన్న గోవిందు, మన కేశవకి ఏం తక్కువ పిన్ని? కేశవ అచ్చటా ముచ్చటా వాళ్ళేం తీర్చగలరని ఆ సంబంధం చూస్తున్నావు? నువ్వు ఊ అనాలే గాని కో అంటే కోటి సంబంధాలు మనకి అన్నాడు. మొదట్నుంచి బంగారి అక్క పిల్లలందరిలోకి ఇష్టపడేది గోవిందునే. అందుకే తన అక్క మీద ఎంత కోపమున్నా గోవిందు మాటను కాదనలేకపోయింది. అక్క, నీతో సంబంధం కలుపుకోలేనందుకు నేనెంత బాధపడుతున్నానో చెప్పలేను. నా స్నేహితుడికో కూతురుంది. ఆ పిల్లని నువ్వు చేసుకుంటే నా కూతుర్ని చేసుకున్నట్టే భావిస్తాను అన్నాడు సూరిబాబు కంట్లో నీళ్లు చిప్పిల్లుతుండగా. ఆ మాటలతో కరిగిపోయిన బంగారి తన ఆలోచనలు విరమించుకుని తమ్ముడి వెంట బయలుదేరింది. అతడి స్నేహితుడి కూతుర్ని చూసేందుకు. ఎంతో వివేకంగా, సమర్థవంతంగా ప్రతి పని చేసే బంగారి మొట్టమొదటిసారిగా తన రెండవ కొడుకు పెళ్లి విషయంలో నేనేం చేస్తే అదే కరెక్టు అనే మొండి ధోరణిలో దిద్దుకోలేని పొరపాటు చేసింది. కేశవ అభిప్రాయం అడగలేదు. రంగాతో గాని, ఇంట్లో ఉన్న నారాయణతో గాని మాట మాత్రం సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంగా తమ్ముడి స్నేహితుడి కూతుర్ని చేసుకుంటున్నాను కదా అన్న పిచ్చి ఆలోచనతో పిల్లని చూసి అప్పటికప్పుడే మాటిచ్చేసి వచ్చింది బంగారి. ముందు నుండి సుజాత గూర్చి అంతో ఇంతో విన్న కేశవ చేసుకుంటే తననే చేసుకోవాలి అని అనుకున్నాడు. కేశవకి తల్లి నిర్ణయం ఎంతమాత్రం నచ్చలేదు. పెళ్లి మాటలు విన్న దగ్గర నుండి ముఖం వేలాడేసుకుని తిరుగుతున్న కేశవని చూస్తే బంగారికి తప్ప అందరికీ చాలా జాలనిపించింది. అదేంటమ్మా, వాడి చదువు అయ్యేదాకా ఆగుతానని ఇంతలోనే ఇంత తొందరపడిపోతున్నావెందుకు? అయినా మనం సుజాతని కదా అడుగుదామనుకున్నాం. మరి ఆ సంబంధం ఖాయం చేశావేంటి అని అడిగాడు రంగ. నేను అలాగే అనుకున్నాను. కానీ వాళ్ళు మన కేశవకి ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేరట. గోవిందన్నయ్య, చిన్నమావయ్య చెప్పారు. ఇప్పుడు చూసిన పిల్ల తండ్రి చిన్నమావయ్యకి బాగా తెలిసినవాడు, మంచి స్నేహితుడు కూడా నట్రా. మనకేం కావాలంటే అది చేయిస్తానన్నాడు మావయ్య అంది బంగారి ఉత్సాహంగా. కష్టపడితే వచ్చే రూపాయికున్న విలువ ఆయాచితంగా వచ్చేదానిలో లేదని గట్టిగా నమ్మే తల్లి ఈరోజు ఇలా మాట్లాడుతోందేంటి అని చాలా ఆశ్చర్యంగా చూశాడు రంగా తల్లి వంక. మొదటిసారి తల్లిలో మరో మనిషి కనిపించింది రంగాకి. పోనీ తమ్ముడికి అంత ఇష్టంగా లేనట్టుంది కదమ్మా. ఈ సంబంధం కాకపోతే మరొకటి అవుతుంది. ఈలోగా వాడి చదువు కూడా పూర్తవుతుంది అన్నాడు రంగా నచ్చ చెబుతున్నట్టుగా. లేదురా, ఇక ఆగేది లేదు. నేను అనుకున్నట్టు సూరిమావయ్య కూతుర్ని చేసుకుంటే ఎంతకాలమైనా ఆగేదాన్ని. కానీ ఇప్పుడు అది కాదు కదా. అందుకని విజయలక్ష్మి పెళ్లి కంటే మన కేశవ పెళ్లి ముందు చేసేయాలి. అది చూసి వాళ్ళందరూ కళ్ళు తేలయ్యాలి. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది అంది బంగారి. కేశవ ఎంత ప్రతిఘటించినా, రంగా ఎంత వారించినా వినలేదు బంగారి. ఆ సంబంధాన్నే ఖాయం చేసేసింది. అన్నీ తెలిసిన నారాయణ కూడా బంగారిని ఏమీ అనలేక మిన్నకుండిపోయాడు. వెర్రి పట్టుదలతో బంగారి చేసిన ఈ అనాలోచితమైన పని కేశవ జీవితాన్ని బలి తీసుకుంది. కేశవ పెళ్లితో పాటు మల్లీశ్వరిని ముత్యాలు కొడుకు ఆదిబాబుకిచ్చి చెయ్యమని రాములమ్మ ప్రాధేయపడింది బంగారిని. ఆస్తిపాస్తులున్నా
చదువు సంధ్యలు లేని ఆదిబాబుకు తన కూతుర్నివ్వడానికి వెనకాడింది బంగారి. కేశవ పెళ్లి కుదిరిందని విన్న సోములమ్మ తన మీద పంతానికే బంగారి తన కొడుక్కి ఎంత తొందరగా పెళ్లి చేసేస్తున్నది, నేనైనా తక్కువ తిన్నాను అనుకుని పురోహితుడి దగ్గరికి ముహూర్తాలు పెట్టించుకుని మరో 20 రోజుల్లో పెళ్ళని తల్లి దగ్గరకొచ్చి చెప్పింది. పెళ్లి కబురు విని సంతోషించాలో విచారించాలో తెలియలేదు మహాలక్ష్మికి. ఈ పెళ్లి మూలంగా తన ఇద్దరి కూతుళ్ల మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందని కుమిలిపోయింది. ఎవరేమనుకున్నా మంగ సోములమ్మలు సంతోషంతో విజయలక్ష్మి పెళ్లి జరిపించేశారు. సోములమ్మ చిన్న కొడుకు ఈశ్వర్రావుతో. పెళ్ళైన నెల రోజుల నాడు సంక్రాంతి పండుగ కోసం బట్టలు తెచ్చి చూపిస్తుండగా నవ్వుతూ మాట్లాడుతుండగానే శాశ్వతంగా సెలవు తీసుకుంది మహాలక్ష్మి ఈ లోకం నుండి. ఎంతో సంతోషంగా ఉండవలసిన సమయంలో మహాలక్ష్మి మరణం అందరినీ తీరని విషాదంలో ముంచెత్తింది. అందరికంటే ఎక్కువగా తల్లి కోసం తల్లడిల్లిపోయింది బంగారి. భర్త పోయినా ఇన్నాళ్ళు కొండంత అండగా నిలిచిన తల్లి ఇక లేదు రాదు అంటే తట్టుకోలేకపోయింది. కష్టాల్లో కష్టంలా రాములమ్మ కూడా మంచం పట్టేసింది. ఎన్ని మందులు వాడినా గుణం కనిపించలేదు. వార్ధక్యం మనోవేదన రాములమ్మని బాగా కృంగదీసింది. నరసింహ చనిపోయిన దగ్గర నుండి రాములమ్మ ఆరోగ్యం మనోధైర్యం నానాటికి క్షీణిస్తూనే ఉన్నా ఎలాగో ఇన్నాళ్ళు మొండిగా నిలదొక్కుంటూ వచ్చింది. ఆ రోజు జావ తాగిస్తున్న బంగారితో అంది రాములమ్మ, ఎందుకే బంగారి, ఇంకా నీకీ తాపత్రయం? ఇంకా నేను బతుకుతానని అనుకుంటున్నావా నువ్వు? అంది శక్తి కూడా తీసుకుని మాట్లాడుతూ. అదేంటత్తా అలాగంటావు? నాకున్న పెద్ద దిక్కు నువ్వే కదా. నువ్వు కూడా లేకపోతే మాకు దిక్కెవరు? మాట్లాడుతూ అమ్మ వెళ్ళిపోయింది. నీ కొడుకు అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్విలా అంటే నేనేమైపోవాలి చెప్పు? అంది బంగారి కన్నీళ్లతో. నీకేమే, వజ్రాల్లాంటి కొడుకుల్ని కన్నావు. ఇవాళ ఇలా వెళ్ళిపోయినా నీ గురించి నాకిక ఏ దిగులు లేదు. కానీ నా మనసులో ఉన్న ఒక్క కోరిక తీర్చేస్తే నేను సంతృప్తిగా పోతానే బంగారి. ఇన్నాళ్ళు నేనెన్ని బాధలు పెట్టినా నన్నెంతో ప్రేమగా చూసుకున్నావు. ఆ చనువుతోనే అడుగుతున్నానే బంగారి. సత్తెమ్మ పిల్లల్ని నీ కడుపులో పెట్టుకున్నట్టే ముత్యాలమ్మ కొడుక్కి మన మల్లీశ్వరినిచ్చి చేసి వాళ్ళని కూడా నీ కడుపులో పెట్టుకుంటే నాకే చింత ఉండదు అంది రాములమ్మ ఆయాసపడుతూ. అత్త ఏ పండో కాయో అడిగితే ఏమాత్రం సంకోచించకుండా ఇచ్చేసేదే బంగారి. చదువుకుంటున్న పిల్లని తీసుకెళ్ళి ఏ పని పాట లేకుండా రికామీగా తిరిగే ముత్యాలి కొడుక్కివ్వాలంటే మనసొప్పలేదు. అసలు ఈ ముత్యాలి పెళ్లి మూలంగా కదూ అత్తమామలతో గొడవపడి నరసింహ తనని కట్టుబట్టలతో ఇంటి నుండి తీసుకొచ్చింది అనుకుంది బంగారి. తన మాటకు జవాబేమీ ఇవ్వని కోడల వైపు దీనంగా చూసింది రాములమ్మ. అమ్మీ, వాడికి చదువు లేదనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు? నారాయణ మన ఇంటికొచ్చిన నాటికి ఏ పాటి చదువుకున్నాడు? ఇప్పుడు వాడు ఎలాగున్నాడు? అంతా నీ చలవే కదా. అందుకే వీడిని కూడా నీ కడుపులో పెట్టుకుంటే దారిలోకి వస్తాడని ఆశగా ఉందే అంది రాములమ్మ నచ్చ చెబుతున్నట్టుగా. మరణశయ్య మీదున్న అత్త మాటను కాదంటే ఆవిడ ఆత్మకు శాంతి ఉండదేమోనని భయపడిన బంగారి చివరికి సరేననక తప్పలేదు. కోడలి దగ్గర మాట తీసుకున్న రాములమ్మ ఆ రాత్రే కన్ను మూసింది, తన కోరిక తీరబోతున్నది అన్న తృప్తితో. రాములమ్మ చనిపోయాక రంగాతో చెప్పింది బంగారి జరిగిందంతా. అది విన్న రంగా, ఎంత పని చేశావమ్మా? చూస్తూ చూస్తూ చెల్లాయినే ఆ పనికిమాలిన వాడికిస్తావా? ముక్కు పచ్చలారని ఆ పసిదాని గొంతు కోస్తావా ఆ ముసలిదాని మాట పట్టుకుని అన్నాడు బాధగా. ఏం చెయ్యన్రా, మీ నానమ్మ కళ్ళ నీళ్ళెట్టుకుని నా చేతులు పట్టుకుని బతిమాలుతుంటే కాదనలేకపోయాన్రా. తప్పో ఒప్పో మాటన్నాక నిలబెట్టుకోవాలి కదా అంది బంగారి. నీ ఇష్టమమ్మా, నీకెలా బోధపడితే అలా చెయ్యి. చూస్తూ చూస్తూ చదువు సంధ్య లేనివాడికి మాణిక్యం లాంటి మన మల్లేశ్వరినిచ్చి చేస్తానంటే నేనేం చెయ్యగలను? నాన్నగాని ఉండి ఉంటే ఇలా జరగనిచ్చేవాడా? ఏదో ఇంత సంపాదించి పెట్టగలనే గాని నీకు చెప్పగలవాడినా అన్నాడు రంగా నిష్ఠూరంగా. సంగతంతా విన్న దేముడయ్య చెల్లెలి తొందరపాటుతనానికి విసుక్కున్న మరణశయ్య మీదున్న మేనత్త మాటను తీసేయలేక ఒప్పుకున్నందువలన గట్టిగా ఏమీ అనలేకపోయాడు. చివరికి రంగాకే సర్ది చెప్పాడు.
అమ్మేవైనా కావాలని చేసిందట్రా రంగా? నువ్వే అలాగంటే మీ అమ్మకిక దిక్కెవర్రా అన్నాడు మందలింపుగా. నువ్వు కూడా నన్నే అంటున్నావా మామయ్య? ఒక్కసారి బయటికి వెళ్ళి చూడు. మన మల్లీశ్వరి ఏం చేస్తోందో. లక్క పిడతలతో బొమ్మల పెళ్ళిళ్ళాడుకునే పిల్లను తీసుకెళ్ళి ఏదో మూలనున్న ముసలమ్మ అడిగింది కదా అని ఆ పనికి మాలిన వాడికి ముడి పెట్టేస్తారా? అది నా చెల్లెలైపోయింది కాబట్టి సరిపోయింది. అదే నా కూతురైతే ఈ పెళ్లి చేసే బదులు గొంతు నులిమి ఏ బావిలోనే పడేసేవాణ్ణి అన్నాడు రంగా ఆవేశంగా ఊగిపోతూ. రంగా ఎంత ప్రతిఘటించినా మాటిచ్చాను కాబట్టి నిలబెట్టుకోవలసిందేనని కేశవ పెళ్లి సూరిబాబు స్నేహితుడు కూతురు మాయతోనూ ఆదిబాబుతో మల్లీశ్వరి పెళ్లి జరిపించేసింది బంగారి. అప్పటికింకా సంవత్సరం చదువు మిగిలి ఉంది కేశవకి. లక్ష్మి భర్త నారాయణలాగే ఆదిబాబును కూడా ఏదో ఒక దారిలో పెట్టమని ముత్యాలమ్మ ఆమె భర్త ఆదిబాబు బాధ్యతను రంగాకి బంగారికి అప్పగించి ఆదిబాబు చేతి ఖర్చుల కోసం కొంత డబ్బు రంగా చేతికిచ్చి వెళ్ళిపోయారు. ఆదిబాబుకు చదువు అట్టే లేదు గనక ఏదైనా టెక్నికల్ కోర్సులో చేర్పిస్తే మంచిదని రంగా అభిప్రాయపడ్డాడు. కార్లు స్కూటర్లు రిపేరింగ్ వర్క్ నేర్చుకుంటే ముందు ముందు తనే స్వంతంగా ఓ షెడ్డు పెట్టుకోవచ్చనే ఆలోచనతో ఆదిబాబుని తెలిసిన మెకానిక్ షెడ్లో చేర్పించాడు. మొదటి నుండి జల్సాగా గడపడం అలవాటు పడిన ఆదిబాబు పని నేర్చుకునేందుకు ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. ఊరిలో ఏది ఎక్కడ ఉందో తెలియకపోయినా చీట్ల పేకాడే ప్రదేశాలెక్కడో బాగానే తెలుసుకోగలిగాడు. ఇంట్లో షెడ్డుకు వెళ్తున్నానని చెప్పి చీట్ల పేకలాడే చోటికి చేరుకుని తాపీగా రాత్రి 10 గంటలకో ఇల్లు చేరుకునేవాడు. క్రమేపీ ఆదిబాబు సంగతులన్నీ రంగా చెవిన పడడంతో ఆదిబాబును నిలదీశాడు. ఫలితంగా ఇంట్లో తెలియదనుకున్నంతకాలం కాస్త భయంగా వ్యవహరించిన ఆదిబాబు ఎలాగూ తెలిసిపోయింది కదా, ఇక భయమేముంది అనుకుని బాహాటంగా తిరగసాగాడు. ఆదిబాబు తిరుగుళ్ళు భరించలేని రంగా మేనత్తను మేనమామను రప్పించి ఆదిబాబు సంగతంతా ఏకరువు పెట్టాడు. వీడిని వంచడం మా వల్ల కాకే కదా నీకప్పగించింది. ఏదో విధంగా వాడిని నువ్వే దారిలోకి తేవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిబాబు తండ్రి కిష్టయ్య. ఇది చాలదన్నట్టు మల్లీశ్వరి గర్భవతి కావడం మరింత చికాకును కలిగించింది రంగాకి. తా దూర సందులేదు మెడకో డోలన్నట్టు ఆదిబాబుకు పని పాటులు ఏమీ లేకపోయినా భూమి భారంగా సంతానాన్ని కనడం ఇంట్లో ఎవ్వరికీ సంతోషాన్ని కలిగించలేదు. చివరికి కన్న తల్లి బంగారికి కూడా మల్లీశ్వరి తల్లి కాబోతుందన్న విషయం సంతోషాన్ని కలిగించలేదు. అలా మల్లీశ్వరి తొలిచూలు బాలింతైనా ఏ అచ్చటా ముచ్చటా లేకుండానే గడిచిపోయింది. ఇంట్లో ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న సమయంలోనే రంగా నిక్కచ్చితనం నచ్చని పై ఆఫీసర్లు తమకి రావలసిన పైరాబడికి ఆటంకంగా ఉన్న రంగాని అనంతగిరి ట్రాన్స్ఫర్ చేయించారు. అది బాగా ఏజెన్సీ ప్రాంతం. అరకు వెళ్లే దారిలో ఉందది. బస్సు వెళ్లే సౌకర్యం ఉన్నా అంతంత మాత్రం బస్సు సర్వీసులే నడుస్తాయి. అక్కడికి ఎవరు ట్రాన్స్ఫర్ అయి వెళ్ళినా ఏదో పలుకుబడో లంచమో ఉపయోగించి వీలైనంత తొందరగా ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. కానీ అవి రెండూ లేని రంగా భార్యని తీసుకుని వెళ్ళి ఉండేంత నివాసయోగ్యం కాని ఆ ఊరికి భార్యని తల్లి దగ్గర వదిలేసి తానొక్కడే వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయ్యాడు అనంతగిరిలో. పార్వతి అత్తగారి దగ్గరే ఉండిపోవడంతో ఇంట్లో మరిన్ని కొత్త సమస్యలు మొదలయ్యాయి. అందరి కదలికల మీద ఇంట్లో ఆంక్షలు ఆరళ్ళు మొదలయ్యాయి. తనకిష్టం లేని ఏ చిన్న సంఘటన జరిగినా వారానికి 15 రోజులకు ఒకసారి వచ్చే రంగా చెవిన వేసి అతని మనసు వికలం చేసి పారేసేది పార్వతి. ఆమె చెడ్డది కాకపోయినా భవిష్యత్తు పట్ల అభద్రతాభావం, ఎంతకాలం ఈ బరువు మాకు అనే ఆలోచన ఆమెతో అలా చేయించేది. ఆ పైన ఇంట్లో తమ్ముళ్ల చదువుల మూలంగా ఖర్చులు అప్పులు ఉండనే ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు కావడంతో రంగా బంగారీలు ఎంత కష్టపడినా రోజులు గడవడం కష్టంగానే ఉంది. మనసులెంత మంచిగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులు మనసులను మలినపరిచి అనుబంధానికి అవరోధాల్లా నిలుస్తాయి అనే మాటకి అద్దం పట్టాయి ఆ ఇంటి పరిస్థితులు. ఆ ఇంట్లో ఎవరూ మానవాతీత వ్యక్తులు కారు. కనుక సహజంగా ప్రతి ఇంట్లో జరిగే తతంగమే అక్కడా జరిగి చిక్కని చక్కని ఆత్మీయతలతో పెనవేసుకున్న ఆ కుటుంబం రోజు రోజుకు కల్లోల సముద్రం కాసాగింది. మాతృదేవోభవ శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల ధారావాహిక 7వ భాగం విన్నారు కదా. మరి
ఈ కథ మీద, ఆడియో మీద మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ తరువాతి కథతో మళ్ళీ రేపు సాయంత్రం ఇదే సమయానికి, అంటే రాత్రి సరిగ్గా 7 గంటలకు మిగతా కథ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.